పెయింట్ వేస్తున్నాను. హలో ఎవ్రీవన్, ఈరోజు సండే. సో ఎనీవేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అనమాట. రేపటి నుండి మా పాపకి స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు జూన్ 6. ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఈరోజు జూలై 6. జూలై 7 నుండి స్కూల్స్ అనమాట. ఈరోజు ఏంటంటే ఇగో ఈ స్కూల్ దాల్కవన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేసి పెట్టేస్తే రేపు ఉదయం ఇబ్బంది ఉండదు, హడావిడి ఉండదు, కొంచెం తగ్గుద్ది అనేసి ఇగో స్కూల్ షూస్ ఇప్పుడు పాలిష్ చేయాలి. ఆర్టిస్ట్ చరణ్విత గారు కొంచెం ఇటు చూడండి మేడం గారు. రేపటి నుండి స్కూల్ స్టార్ట్ అండి. వెళ్తారా మరి? వెళ్తావా? చదువుకుంటావు మరి? మనకి హిందీ రాదు కదా, ఎలా మరి? నేర్చుకుంటావా? హిందీ వచ్చింది మర్చిపోయావు, అలా ఉంటుంది మనతోనే. సరే మరి హిందీ నీకు అర్థమైపోద్ది కదా, తక్కువ మాట్లాడగలవు, ఎక్కువ ఆడలేవు కానీ అర్థమవుతుంది కదా. మరి బాగా నేర్చుకొని అమ్మకి నేర్పించైతే హిందీ. నాకు నేర్పించవా? మీరు ఎలాంటి వాళ్ళనే నేను నేర్చుకున్నాను ముందే. ముందు రోజే ఏ బుక్స్ ఉండాలో అవన్నీ తీసేసి బ్యాగ్ సర్దేశాను. సో దట్ ఏంటంటే ఉదయానికే అంత ఇబ్బంది ఉండకుండా ఉంటుందని. నానా చూడు చెప్తాను. ఇవన్నీ నోట్బుక్స్ అన్నీ పైన పెడుతున్నాను. ఓకేనా? నేనేమో వస్తాను, వాళ్ళు రమ్మంటే వస్తాను, లేదంటే రాను. చెప్తాను. నోట్బుక్స్ అన్నీ పైన దాంట్లో పెడుతున్నాను. ఓకేనా? టెక్స్ట్ బుక్స్ అన్నీ కింద పెడుతున్నాను. ఓకేనా? ఏంటి ఎంత వెయిట్ ఉన్నాయి, అవి పెడతాను. పెన్సిల్స్ 2 పెడుతున్నాను. నేను షార్ప్ చేసి పెట్టిలా పెన్ ఒకటి పెడుతున్నాను. ఏమో ఒకవేళ సెకండ్ క్లాస్ కదా అవసరం అంటారేమో అని. ఓకేనా? పెన్ ఒకటి పెడతాను. ఓకేనా? షార్ప్ చేసి పెట్టాను. అవసరం అయితే నువ్వు షార్ప్ చేసుకో. ఓకేనా? ఇవే పెడుతున్నాను. ఫస్ట్ జిప్లో పెడుతున్నాను పౌచ్. ఈ వీడియో తీసి చాలా డేస్ అయిపోతుంది, దగ్గర 40-50 డేస్ అయిపోతుంది. ఇప్పుడు అప్లోడ్ చెయ్యాలా వద్దా అని అనుకున్నాను, కానీ నాకు ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది. అంటే మా పాప ఇలా నాగాలాండ్లో ఉండేటప్పుడు ఫస్ట్ డే స్కూల్ ఇలా జరిగింది అని. సో అందుకే మళ్ళీ సరే లేట్ అయితే మాత్రం ఏమైపోయింది, నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా యూట్యూబ్లో ఒక వీడియో అని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. మా పాప చండీగఢ్లో ఉండేటప్పుడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళింది కదా, నర్సరీ. సో అప్పుడు తనకి పూర్తిగా హిందీ రాదు. కాకపోతే నేను టెన్షన్ పడ్డాను ఎలానో ఏంటో అని. బట్ ఏంటంటే రాను రాను పిల్లలతో మాట్లాడుతూ స్కూల్కి వెళ్తూ అలా నేర్చేసుకుంది. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేది. ఆ తర్వాత అక్కడి నుండి పోస్టింగ్ వచ్చింది నాగాలాండ్కి. సో మేము 1.5 year ఆంధ్రాలో తెలుగు స్టేట్లో ఉన్నాం కదా. సో టోటల్గా తెలుగే, అక్కడ హిందీ ఎవరు మాట్లాడతారు? ఒకవేళ నేను మాట్లాడినా తెలుగు వాళ్ళ మధ్యలో హిందీ ఎందుకమ్మా అని అనేసేది. సో ఇంకా నేను కూడా తనని ఎందుకు ఫోర్స్ చేశాను. బట్ తను వద్దు నేను మాట్లాడను అని అంటే ఇంకా వదిలేసాను నేను కూడా, తనే నేర్చుకుంటుందిలే అని. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ హిందీ, ఆల్రెడీ హిందీ నేర్చి మర్చిపోయి మళ్ళీ హిందీ నేర్చుకోవాలి. హిందీలోనే అంత అంటే మన పూర్తి డే మొత్తం హిందీలోనే మాట్లాడుతూ ఉండాలి అని అంటే కొంచెం ఇబ్బందే. దట్టు చిన్న పాప కదా, సో తను అడ్జస్ట్ చేసుకోలేదేమో అనుకున్నా. ఇప్పటికో 40-50 డేస్ అవుతుంది. మళ్ళీ తన హిందీ తను నార్మల్గానే మాట్లాడేస్తుంది ఎప్పటిలాగే. సో ఇదనమాట, మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. రేపటికి అన్నీ కూడా వీలైనంత వరకు ప్రిపేర్ చేసి పెట్టాను. రేపు మార్నింగ్ 7:30కి స్కూలు. మేము ఇక్కడ ఇంకొంచెం తొందరగా స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం టెన్షన్గా, అలాగే ఎంత టైంకి ప్రాపర్గా బయలుదేరాలి, పాపని ఎంత టైంకి లేపాలి అవన్నీ కూడా ఏం తెలియదు కదా. సో ఒక 2-3 డేస్ అలవాటు అయిపోతే ఇదేం పెద్ద విచిత్రం కాదు. సో అదనమాట. ఇప్పుడైతే టైం 8:30 అయ్యింది. సో రేపు మార్నింగ్ మాట్లాడతాను. అది కూడా ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేస్తాను. ఓకేనా? ఈ రోజుకైతే బాయ్. నేను నాగాలాండ్ రావడం అయితే వచ్చాను, కానీ మా పాప కోసం తన స్టడీ కోసం టెన్షన్ పడుతూనే వచ్చాను. సో పిల్లలు ఏంటంటే
ఒకలాగా ఉంటే ఓకే. కానీ అటు ఇటు చేంజ్ అవ్వడం, నెక్స్ట్ లాంగ్వేజ్ చేంజ్ అయిపోవడం, పర్సన్స్, ఫ్రెండ్స్ అందరూ వాతావరణం అంతా చేంజ్ అయిపోద్ది. సో, కొంచెం ఇబ్బందే. బట్ తప్పదు అంతే. ఆర్మీ స్కూల్స్ అయితే ఈ 1 నుండి 10th క్లాస్ పిల్లలకి 7:30కే స్టార్ట్ అయిపోతాయి. అదే ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకైతే 8:30కి, 9కి ఇలా స్టార్ట్ అవుతాయి. ఈరోజైతే మార్నింగ్ 4:30కే లేచేసాను. ఎందుకంటే ఫస్ట్ డే కదా! ఎక్కువ అంటే హరీబరీ అయిపోకుండా లాస్ట్ మినిట్‌లో ఎందుకు ఇబ్బంది పడ్డం అన్నట్టుగా, సో, పనులన్నీ తీరిగ్గా చేసుకుందాము అన్నట్టుగా కొంచెం తొందరగా లేచేసాను. అండ్ మొదటి రోజు కాబట్టి పాప స్కూల్‌కెళ్ళేలోపు అంటే 7 లోపే ఇంట్లో దీపం పెట్టేద్దాము అన్నట్టుగా ఒక థాట్ ఉండింది. సో, లాస్ట్‌లో ఇబ్బంది పడ్డం కంటే కొంచెం తొందరగా లేస్తే అంత హడావిడి ఉండదు కదా అని. సో, ఇక్కడ నేను ఇక వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగి జావ చేశాను. తర్వాత ఇంకొక వైపు స్ప్రౌట్స్ కూడా స్టీమ్‌కి పెట్టాను. ఆ స్ప్రౌట్స్‌లోనివే కొంచెం స్ప్రౌట్స్ తీసేసి పాప కోసం దోసలాగా అట్టులాగా ఏసేద్దాం అన్నట్టుగా తన కోసం మిక్సీ పట్టాను. అండ్ గుడ్లు కూడా ఉడకబెట్టేసాను. ఇంకొక పక్క పల్లీలుంటాయి కదా! సో, పల్లీలు నైట్ అంతా నానపెట్టేసి మార్నింగ్ అవి కూడా ఉడకపెట్టేసాను. ఒకవైపు అవి అవుతుండగానే కొంచెము అలా వెయిట్ చేసే టైం ఉంటది కదా! సో, ఆ టైంలో నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా మిగతా పనులు ఇల్లు తుడవడం, దీపం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసేస్తున్నాను. నేను దీపం అంటే జస్ట్ నార్మల్‌గా డైలీ నిత్య దీపం ఉంటది కదా! సో, ఆ నిత్య దీపం పెట్టుకుంటాను అంతే. ఎప్పుడైనా వారం పూట ఏవైనా మంత్రాలు చదువుకోవడం అలాంటివి చేస్తాను. అంతే తప్ప నాకు పెద్దగా పూజలైతే ఏం రావు. వచ్చినంతలో డైలీ దీపం మాత్రం పెడతానంతే. ఎప్పుడైనా కొన్ని కొన్ని పూజలుంటాయి కదా! అలాంటివి మాత్రం చేస్తుంటాను. తప్పితే నేను ఇలా చేశాను, అలా చేశాను అని మాత్రం అనకండి. నా దగ్గర 3 విగ్రహాలున్నాయి. ఊరు నుండి తెచ్చుకున్నాను. ఆ మూడింటికి దండం పెట్టుకుంటా. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా పెద్దలు వాళ్ళందరికీ కూడా తలుచుకొని దండం పెట్టుకుంటానంతే. ఇక్కడ పాప యూనిఫాము, బుక్సు, బ్యాగ్ అన్నింటికి కూడా అవన్నీ కూడా కొత్తవే. సో, వాటన్నింటికి పసుపు పెట్టేస్తున్నాను. ఇంతకుముందు మా అమ్మ ఇలా పసుపు పెడితే చేదేస్తాం అనుకుండేదాన్ని గానీ, ఇప్పుడు కూడా నేను మదర్ అయ్యాను కదా! సో, నాకు కూడా అది అలవాటయిపోయింది. ప్రతిదానికి పసుపు పెట్టేసి దేవుడికి దండం పెట్టేశాను. ఈ పనులన్నీ అయ్యేసరికి 6:15 అయ్యింది. ఈలోగా మా వారు కూడా పీటీ నుండి వచ్చేసారు. సో, టీ పెట్టేశాను. అంతవరకు నేను టీ కూడా తాగలేదు. మార్నింగ్ రాగి గ్లాసులో నైట్ అంతా ఉంచిన వాటర్ తాగానంతే. స్ప్రౌట్స్ స్టీమ్ చేశాను కదా! వాటిలో ఉల్లి, పెప్పర్, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేశానంతే. పెద్దగా ఏమేయలేదు. టమాటాలు కూడా ఏసుకోవచ్చు. కాకపోతే కొంచెం నిమ్మరసం ఏసాను గానీ టమాటాలేయలేదింకా. నేను మా వారైతే స్ప్రౌట్సే తినేసాం. మా పాపకి ఇలా తనైతే స్ప్రౌట్స్ అలా తినలేదు కాబట్టి ఇలా దోసల్లాగా చేశాను. ఒకటి ఎగ్ దోసలాగా, ఒకటి నార్మల్ దోసలాగా. మన సైడు లంచ్ బాక్స్, స్నాక్స్ పట్టుకెళ్తాం కదా! ఇక్కడ టిఫిన్ బాక్స్, స్నాక్స్ పట్టుకెళ్తారు. మార్నింగ్ ఏ టిఫిన్ అయితే నేను చేస్తానో అదే టిఫిన్‌ని అక్కడికి కూడా పెడతాను తనకి. స్నాక్స్‌లో ఎవ్రీడే క్యారెట్ పెడతాను. ఒక్కొక్కసారి మార్నింగే తినేసినట్లయితే ఇంక పెట్టను. ఇంక మిగతా ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ గానీ ఏవుంటే అవి పెడతాను. అలా అని ఎలాంటి జంక్ ఫుడ్ గూడా అస్సలుగా పెట్టను తనకి. ఒక్కొక్క టైమ్స్‌లో పిల్లల దగ్గర మనం జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయలేము. వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడో. సో, అదేదో ఇప్పటి నుండి అలా బ్యాంక్‌లో డబ్బులు దాచుకున్నట్టు దాచుకొని ఇప్పుడు పెట్టకుండా ఎప్పుడైతే ఇంక తప్పదు ఈ టైంలో ఇంక తప్పదు జంక్ ఫుడ్ పెట్టాలి అన్నప్పుడు అలాంటప్పుడు పెడతాను తప్పితే నార్మల్ టైంలో నా కూతురికి అస్సలు ఇవ్వను జంక్. ఇంకొకటేంటంటే మా పాప కూడా అందుకు కోఆపరేట్ చేస్తది. ఇలా హెల్త్ బెనిఫిట్స్ వీటికున్నాయి, వీటికి లేవు. ఇదిలా అంటే తను చెప్పిన మాట వింటది మెయిన్. ఫస్ట్ డే లంచ్ బాక్స్‌లోనికి ఎగ్ దోస, స్నాక్ బాక్స్‌లోనికి పియర్ ఫ్రూట్ ఉంటది కదా! అది నెక్స్ట్ బాయిల్డ్ పల్లీలు పెట్టాను. మరీ హెవీగా అయితే పెట్టేసేయను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం బ్రేక్ కూడా ఇవ్వరు. చాలా తక్కువ టైమే ఇస్తారు కాబట్టి ఆలోగా తినేసినట్టుగా పెడతానంతే. నేను ఉదయానికే మరి 7 గంటలకి బ్రేక్‌ఫాస్ట్ చేయలేను కదా! తినలేను కదా! సో, అందుకని నేనిక్కడ రాగి జావ తాగేస్తున్నాను. మేమిప్పుడైతే ఇంతకుముందు మా పాప తినేది కాదు. బట్ ఇప్పుడైతే ప్రతిరోజు కూడా రాగి జావ తింటున్నాము. మా పాప కూడా తినేస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయిపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. మనం జస్ట్ టిఫిన్ రెడీ చేసి వాళ్ళకి పెడితే సరిపోద్ది. బట్ చిన్న పిల్లలప్పుడు ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. నాకు ఏదైనా కొంచెం ఈజీ అవుతది. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా పాప ప్రతి దానికి కూడా ఏం చెప్పినా దానికి కోఆపరేట్ చేస్తది. సో, ప్రతీది కూడా చెప్పిన మాట వింటది. ఇది కాదు, ఇది నేను చెయ్యను అలాంటివేం చెయ్యదు. అండ్ నేను కూడా నాకు సంబంధించింది నా గురించి నేనేదైనా బద్దకిస్తాను తప్పించి, ఫ్యామిలీ నా పాప విషయానికొస్తే అస్సలుగా బద్దకించను. నాకెంత ఇబ్బందయినా గానీ అంటే ఇదనే కాదు ఏదైనా సరే నేను చేస్తాను. నాకు ఏమనిపించదు కూడా అప్పుడు.
ఇక్కడ నేను పాపని రెడీ చేసి దేవుడికి దండం పెట్టించేశాక మేము ముగ్గురం స్కూల్కి రెడీ అయిపోయాము. ఫస్ట్ ఒక 2-3 డేస్ కొంచెం మా పాప కూడా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడైతే చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయింది. చాలా మంచిగా హిందీ మాట్లాడేస్తుంది. మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ. సో అంతా బాగుంది. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్.